అమ్మా నమస్తే. పాట ఎట్లా రాసినావు అసలు? మస్తు వైరల్ అవుతుంది నీ పాట అయితే. ఎవరు చూసినా కూడా ఫోన్లలో నీ పాటనే వస్తుంది. అసలు ఆ పాట రాయాలని నీకు ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది? అయితే ఏం లేదక్క, అయితే మేము క్యాంపస్కి పోయినాం. క్యాంపస్లో కూరగాయలు అమ్ముతున్నాం. అక్కడ మైపాల్ యాదవ్ అని ఉంటాడు. అన్న ఉండి ఏం చెప్పిండంటే, అన్న మీరు ఇంత మంచిగా పాటలు పాడతారు. అంబేద్కర్ మీద వాడింది మా వైఫ్, అమ్మ మీద పాట పాడింది, అప్పుడే గద్దరన్న మీద పాట పాడింది. అరే ఇంత మంచి పాటలు పాడుతారు కదన్నా, నవీన్ అన్న మీద ఒక పాట రాసి పాడని అన్నాడు. అన్న సజెషన్ మేరకు నేను పాట రాయడం జరిగింది. అయితే మైపాల్ అన్న రాస్తే అది తీసుకొని మా కూరగాయలు అవన్నీ అమ్ముకుంటూ ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నాం. అన్న గెలుపు కోసమే. ఎందుకు గెలుపు కోసం అంటే, ఒక బీసీ బిడ్డ, మన బిడ్డ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మేము లెస్స పాటలు పాడినాం అక్క. అమరులో సూపాలు కట్టినాం, పాటలు పాడినాము, బాగా తిరిగినాం. అదొక చిన్న పల్లవి వార్త. తప్పకుండా మీరు పాడాలి. వీరుల్లో వీరుల్లారా, అమర వీరుల్లారా, తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా, ఓ వీరుల్లారా, ఏ తల్లి కన్నా బిడ్డల మా కంటి పాపై మా చీకటి పల్లెల మీద పడితే పొద్దయినారా, ఓ వీరుల్లారా. ఈ వీరత్వాన్ని చూసి సోనియా గాంధీ, ఈ అమరత్వాన్ని చూసి సోనియా గాంధీ చెదిరిపోయి తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేతులు పెట్టిన తర్వాత, ఎందుకంటే ఈ అమరత్వంతోనే తెలంగాణ వచ్చింది, ఆయనతో వచ్చిందని భ్రమపడి 10 సంవత్సరాలు ఆయనకు అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని తాగుబోతు తెలంగాణ చేసిండు, బంగారు తెలంగాణ పేరుతోని. ఇక్కడ ముండమోపుల తెలంగాణ ఉన్నది. దీన్ని రేవంత్ రెడ్డి గారు ప్రజలు బుద్ధి చెప్పిండు. ఆయనకు బుద్ధి చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత నవీన్ అన్న ఈ పనులను చూసిన, అయితే నవీన్ అన్న తెలియదు. అయితే మైపాల్ అన్న ఇట్లా చెప్పి, అరే ఇంత మంచి పనులు చేస్తుండ అన్న, ఇవాళ అడిగితేనే పెడతలేరు అన్నం, అడగకుంటేనే నవీన్ అన్న అందరికీ అన్నం పెడుతుందని ఒక ఆయన ఆలోచన విధానాన్ని నేను పాట రూపంలో పెట్టిన మా మేడం, నా జీవిత సహచరిని మైపాల్ యాదవ్ అన్న చెప్పిండు. క్యాంపస్ లో కూరగాయలు అమ్ముతుండే కలిసి మేము పాటలు పాడతాం అక్క. అన్న కోసం కూడా ఒకసారి వాడండి, ఆయన కూడా ప్రజల కోసం సేవ చేస్తుండు. ఇంకోటి గెలిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది జనాలకి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సరే అన్న మేము రాస్తాం పాడతాం అని చెప్పి అన్నకు చెప్పాం. తప్పకుండా మా కోసం అక్క మళ్ళీ ఒకసారి. కలిగిన వాళ్ళ ఇంట్లో పుట్టికాడు